బంగాళదుంప చీల. ముందుగా బంగాళదుంప చీల తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బంగాళదుంప చీల తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంప 1, అల్లం ముక్కలు కొద్దిగా, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పొడి 1/2 టేబుల్ స్పూన్, మొక్కజొన్న పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, వాము చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు. బంగాళదుంప చీల తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే బంగాళదుంప గురించి చెప్పాలి అంటే అన్ని వయసుల వారికి చాలా ఇష్టమైనటువంటి చక్కటి పదార్థం బంగాళదుంప. ఇది మనం బంగాళదుంప తురుముకొని ఇలా రెడీగా పెట్టుకున్నామండి. అంటే చీలాస్ అంటే చాలా మందికి తెలుసు, ఒక రకమైన దోశ లాంటిదే. అంటే మనము రకరకాలన్నీ మిక్స్ చేసి చీలాస్ తయారు చేస్తాం. అది గోధుమ పిండి అవ్వచ్చు, తర్వాత అంటే ఒక్కొక్క పదార్థం క్యారెట్తో చేయొచ్చు, తర్వాత కీరాతో చేయొచ్చు, ఇలా చాలా రకాల వాటితో మనం చీల తయారు చేసుకోవచ్చు. అలాగే మనం ఈరోజు బంగాళదుంపతో తయారు చేయబోతున్నాం. అయితే బంగాళదుంపలో చక్కగా విటమిన్ B6, విటమిన్ C, విటమిన్ B ఇలా ఇవన్నీ కూడా అధికంగా ఉంటాయి. అలాగే కడుపులో మంట తగ్గించడానికి, తర్వాత మౌత్ అల్సర్ని తగ్గించడానికి, అలాగే గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడానికి, అంటే కొలెస్ట్రాల్ తగ్గిస్తూ, ఫ్యాట్ తగ్గిస్తూ హార్ట్ హెల్త్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఇమ్యూన్ సిస్టమ్ కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది. అలాగే మనకు బంగాళదుంప ఎప్పుడైనా మీరు చాలా అలసిపోయారు అనుకోండి, బంగాళదుంపతో చక్కగా ఏదో ఒకటి తింటే ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది. అంటే ఇన్స్టెంట్ ఎనర్జీని ఇవ్వడానికి, అలాగే కీళ్ల నొప్పులకు, కాళ్ళ నొప్పులకు మనకు ఈ బంగాళదుంప ఉడికించినటువంటి నీళ్ళు ఏదైతే ఉందో వాటిని ఉపయోగిస్తే కూడా మనకు చాలా వరకు వాపులు తగ్గుతాయట. అలాగే బంగాళదుంపలో మంచి అంటే మల్టీ వైటమిన్ అనే ఒక పదంని మనం వింటూ ఉంటాం. సో అటువంటిది ఏంటి అంటే మనకు బంగాళదుంపలో చాలా అధికంగా ఉంటుంది. అందుకేంటి అంటే మనకు బంగాళదుంపలు చాలా సహాయపడతాయి. అలాగే కొంతమంది ఏంటంటే బాగా సన్నగా ఉంటారు, వాళ్ళకి వెయిట్ గెయినింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయము. అలా మంచి గుడ్ కొలెస్ట్రాల్ ఇచ్చి గుడ్ వెయిట్ ఇవ్వడానికి కూడా మనకు బంగాళదుంప చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అండ్ ముఖ్యంగా పిల్లలకు బంగాళదుంపతో ఇటువంటి చీలాస్ చేసి పెడితే అది బ్రేక్ఫాస్ట్ టైం అయినా సరే, ఈవినింగ్ స్నాక్ టైం అయినా సరే, డిన్నర్ అయినా సరే వాళ్ళకి చాలా చాలా హెల్ప్ చేస్తుంది. అంటే వాళ్ళ కడుపు కూడా ఫుల్గా ఉంటుంది అండ్ మంచి ఎనర్జీ కూడా వస్తుందన్నమాట. ఇలా ఆకలి వేసినప్పుడు ఎప్పుడైనా ఇచ్చారు అంటే ఆవురావురమంటూ తింటారు. మరి మొదలు పెట్టేద్దామా? అయితే ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందామండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకున్నాము. ఈ మిక్సింగ్ బౌల్లో మనం ఏం వేసుకుందాము? ఫస్ట్ బంగాళదుంప తురుము వేసేసుకుందాం. ముందుగా అంటే నేను ఒక చీలాకి సరిపడా వేసుకున్నానండి. ఆ తర్వాత ఇందులో కాస్త మొక్కజొన్న పిండి వేసేసుకుందాం. మీరు కొంచెం గోధుమ పిండిని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు కావాల్సింటే. ఆ తర్వాత కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఆ తర్వాత అల్లం ముక్కలు, ఆ తర్వాత కాస్త ఆమ్చూర్ పొడి, అలా కొంచెం మనకు ఆ చాట్ టేస్ట్ పుల్లగా రావడానికి, కొంచెం పిల్లలకు కూడా అట్రాక్టివ్గా అంటే టేస్ట్ చాలా బాగుండడానికి వేస్తున్నాం అనమాట. ఆ తర్వాత కాస్త ధనియాల పొడి, ఆ తర్వాత కాస్త గరం మసాలా, ఆ తర్వాత కొంచెం కారం, అంటే కొంచెం స్పైసీగా చేసుకుంటే బాగుంటుంది. పిల్లలు తింటున్నప్పుడు డెఫినెట్గా మనం కొంచెం తక్కువనే కారం వేసుకుంటాం. ఆ తర్వాత కాస్త వాము వేయడం వల్ల మనకి ఎటువంటి డైజెషన్ ఇబ్బందులు ఎదురు కాకుండా ఉంటాయన్నమాట. ఆ తర్వాత కాస్త పసుపు, ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇది చాలా సింపుల్గా అండి. ఈ పొళ్ళన్నీ కూడా మన ఇంట్లో ఉండేవే కదండి. మన ఇంట్లో కార్న్ఫ్లోర్ పొడి ప్రతిదీ ఉంటుంది కాబట్టి బంగాళదుంపలు కూడా ఎప్పుడు అందరింట్లో ఉండేవే. ఇలా చక్కగా మనకు ఎటువంటి స్ట్రెయిన్ లేకుండా, ఎటువంటి టైం వేస్ట్ లేకుండా చక్కగా ఈ చీల తయారు చేసేసుకోవచ్చు. ఇది ఒక 2 తిన్నామంటే అండి చాలా అంటే హెవీగా ఉంటుంది. చాలా పిల్లలైతే ఒక పెద్దది ఒకటి తింటే కూడా మేబీ వాళ్ళకి న్యూట్రిషన్ పరంగా చూసుకుంటే సరిపోతుంది. ఇందులో మనం నీళ్ళు యాడ్ చేసుకుందాం. ఇలా చక్కగా
కలిపేసుకున్నాము. అయితే మనం వేరే పిండిలే మిక్స్ చేయట్లేదు కాబట్టి దీంట్లో ఎక్కువ నీళ్లు పోసుకోకూడదు. ఎందుకంటే కార్న్‌ఫ్లోర్‌లో ఎక్కువ నీళ్లు పోసేస్తే అది బాగా ఇంకా నీళ్ళగా అయిపోతుంది. అంటే మనం గోధుమ పిండి అట్లాంటివి ఏం వాడట్లేదు కాబట్టి. ఒకవేళ మీరు వాడితే గనక మీకంటే మీకు కంఫర్టబుల్గా ఉంటుంది, నాకు వేయడానికి కరెక్ట్గా వస్తుంది అనుకుంటే గనక కాస్త గోధుమ పిండి మీరు యాడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే కొంచెం చూసుకొని నీళ్లు వేసుకోండి అంతే. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందామా. ప్యాన్ కాస్త హీట్ అవ్వాలి. మనకి బంగాళదుంపల్లోనే కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి మనకు ప్రత్యేకంగా ఇంకా ఎక్కువ నీళ్లు పోసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అందుకు మనం కొంచెం పోసుకుంటే సరిపోతుంది. అండ్ పిల్లలకు కూడా చాలా నచ్చుతుందండి ఇది. లైక్ ఈవినింగ్ టైం ఎప్పుడైనా స్నాక్ టైంలో చేసుకోవడానికి, మీ ఇంటికి ఎవరైనా వస్తున్నప్పుడు చేసి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. నాకు తెలిసి ఇది మనకి ముల్లంగితో చేసుకున్నా బాగుంటుంది కదండి. క్యారెట్తో, ముల్లంగితో, ఇంకా ఇది ఆలోచించుకోవాలి మనం. అంటే ఎలా చేస్తే బాగుంటుంది, ఏమేమి వేస్తే బాగుంటుంది అని. అంటే ఒక వంటలోంచి ఇంకో వంటలోకి ఎలా షిఫ్ట్ అవ్వాలనేది కూడా ఒక ఆర్ట్. దీంట్లో ఉప్పులు, కారాలు చక్కగా అన్ని వేసేసుకున్నాం కాబట్టి పెనం కూడా కాస్త హీట్ అయిపోతే చక్కగా మనం తయారు చేసుకున్నటువంటి ఈ పదార్థం ఏదైతే ఉందో ఈ పిండి దాన్ని చక్కగా చీలాలాగా వేసేసుకోవడమే. చీలా అంటే ఇది మరీ ఇలా మనకు పల్చగా దోశలాగా రాదు. కొంచెం మనకు వడపిండి కన్నా కొంచెం లూజ్గా ఉంటుంది. అంటే మనకు తిప్పడానికి కూడా చాలా గట్టిగా తిప్పుతాం అనమాట, ఆ విధంగా ఉంటుంది. పెనం కూడా హీట్ అయిపోయిందండి. ఇప్పుడు చక్కగా మనం చీలా వేసేసుకుందాం. ఇలా ఈ విధంగా వేసేసుకొని చక్కగా నెయ్యితో అయినా, నూనెతో అయినా, వెన్నతో అయినా కాల్చుకోవచ్చు. ఇలా కొంచెం మనకు లావుగానే వస్తుందండి ఇది. ఇలా నూనె వేస్తూ నేను రెండు వైపులా కాలుస్తూ ఉంటాను. చూసారా చక్కగా ఇలా నేను సిమ్లోనే నూనె ఒకటే వైపు వేసాను, మళ్ళీ ఇంకో వైపు కూడా ఏం వేయలేదు. ఇలా చక్కగా చీలాని కాల్చేశాను. ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇలా మన ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా వేడి వేడి రుచికరమైన చీలా, బంగాళదుంప చీలా రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బంగాళదుంప చీలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంప 1, అల్లం ముక్కలు కొద్దిగా, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పొడి 1/2 టేబుల్ స్పూన్, మొక్కజొన్న పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, వాము చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు. బంగాళదుంప చీలా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో బంగాళదుంప తురుము, మొక్కజొన్న పిండి, సరిపడా ఉప్పు, తరిగిన అల్లం ముక్కలు, కాస్త ఆమ్చూర్ పొడి, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కాస్త కారం, కొంచెం వాము, తగినంత పసుపు వేసి కొంచెం నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వ వేడి చేసుకుని కలిపెట్టుకున్న చీలా మిశ్రమాన్ని పెనం మీద వేసి నూనెతో రెండు వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బంగాళదుంప చీలా రెడీ.